హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం అడోబ్ డ్రీమ్వీవర్లో ఉన్న న్యూ డాక్యుమెంట్స్. సో ఈ ఎల్లో కలర్లో ఉన్న ఈ బాటమ్ సైడ్ క్యాప్షన్ వేస్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్స్ అండ్ DW స్టాండ్స్ ఫర్ డ్రీమ్వీవర్. సో మనకి డ్రీమ్వీవర్లో ఎన్ని మెథడ్స్ ద్వారా మనం ఒక HTML డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. కానీ ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్న ట్యుటోరియల్ వచ్చి ఆ పర్టికులర్ వీడియో సిరీస్లో ఉన్న ట్యుటోరియల్ న్యూ డాక్యుమెంట్ సెటప్ అనేది నేర్చుకున్నాం. సో న్యూ డాక్యుమెంట్ కదా, అది న్యూ సైట్. సో మళ్ళీ మనం ఒకసారి రీక్యాప్ చేస్తాను. సో ఫస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళిపోయి క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్, మై సైట్ SEO స్కిల్స్, మై సైట్ SEO స్కిల్స్. దీంట్లో ఏమేం కావాలి? ఇమేజెస్, నెక్స్ట్ CSS, నెక్స్ట్ జావా స్క్రిప్ట్, లేదంటే సింప్లీ స్క్రిప్ట్స్. తర్వాత ఇన్ కేసు మీకు గూగుల్ ఫాంట్స్ ఉంటే గూగుల్ ఫాంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, అలాగే మీకు బూట్ స్ట్రాప్, jQuery ఉన్నా కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. బూట్ స్ట్రాప్ అయితే CSSలో వస్తుంది, jQuery అయితే స్క్రిప్ట్స్లో వస్తుంది. ఓకే, ఇమేజెస్ అన్నీ కూడా దీంట్లో ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో నేను దీన్ని క్లోజ్ చేసి డ్రీమ్వీవర్ నుండి దానికి లింకప్ చేయడం. సో సైట్, న్యూ సైట్, మై సైట్ _SEO స్కిల్స్. ఈ ఫోల్డర్లో మన డెస్క్టాప్లో ఉన్న ఈ ఫోల్డర్ ఏంటి? ఇది సెలెక్ట్, సేవ్. ఓకే, దీన్ని సైట్ ఫైల్స్ అంటారు. ఇన్ కేస్ ఇది నేను క్లోజ్ చేస్తే తిరిగి కావాలి అన్నప్పుడు మాత్రం విండోలో ఇక్కడ సైట్ ఫైల్స్ అని ఉంటుంది. లేదు షార్ట్ కట్ మీరు కావాలి అంటే F8 అనేది కీబోర్డ్ షార్ట్ కట్, F8. ఓకే, F8 ఓపెన్, అగైన్ F8 క్లోజ్. ఓకే, ఈ ప్యానల్స్ అన్నీ నాకు అవసరం లేదు. నేనేం చేస్తానంటే ఈ ఒక్క ప్యానల్ నాకు చాలు. సో నేను ఇక్కడ పెట్టేసుకొని దీన్ని నేను నా పర్సనల్ కస్టమైజ్డ్ వర్క్ స్పేస్లో కన్వర్ట్ చేసుకుంటాను. ఇక్కడ వర్క్ స్పేస్ అనే పర్టికులర్ లేఅవుట్లోకి వెళ్తే న్యూ వర్క్ స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర సమ్ రెడ్డి. ఇప్పుడు ఓకే, సో ఎందుకు అలా క్రియేట్ చేశాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ విండోలోకి వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను క్లాసిక్ అంటే ఇలా వస్తుంది. అదే నేను విండోలోకి వెళ్ళిపోయి వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోయి రవీందర్ రెడ్డి అనేది కానీ క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న నా వర్క్ స్పేస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఫోల్డర్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడే నేను రైట్ క్లిక్, ఇండెక్స్ డాట్, ఇక్కడ HTML ఇవ్వచ్చు కదా, నేను HTML. ఓకే, సో దీన్ని మనం డ్రీమ్వీవర్లో ఇక్కడ ఆల్రెడీ రీఫ్రెష్ రాలేదు. రీఫ్రెష్ అంటే ఇక్కడ F5 ఇక్కడ క్లిక్ చేస్తే ఇది రీఫ్రెష్. దీన్ని డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి ప్రజెంట్ ఏం లేదు, కోడ్ కూడా ఏం లేదు. ఇక్కడ మనం ఇక్కడ నుండి కోడ్ రాయొచ్చు. మీకు ఆల్రెడీ HTML టచ్ ఉంది కదా, HTML హెడ్, టైటిల్, మై ఫస్ట్ సైట్, ఇక్కడ మళ్ళీ టైటిల్, ఇక్కడ హెడ్. ఇక్కడ నేను క్లోజ్ చేయట్లేదు చూడండి, ఇప్పుడు బాడీ ఓపెన్ చేశాను, మళ్ళీ స్లాష్ కొట్టంగానే బాడీ క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ స్లాష్ కొట్టంగానే HTML క్లోజ్ అయిపోద్ది. ఈ ఫాంట్ కొంచెం పెద్దగా కావాలనుకుంటే ప్రిఫరెన్సెస్లో ఇక్కడ మీకు ఫాంట్స్లో ఇక్కడ కోడ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 ఏ ఫాంట్ కావాలి, ఈ ఫాంట్ తీసుకుందాం, కొంచెం బాగుంటుంది ఇది. సేవ్. ఓకే, ఓకే ఇది. సో ఇప్పుడు నేను డెస్క్టాప్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఈ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SEO స్కిల్స్ హైదరాబాద్. ఫైన్, ఇక్కడ చూడండి మళ్ళీ కోడ్లోకి వెళ్తే SEO స్కిల్స్ అని హైదరాబాద్ వచ్చింది. ఇన్ కేసు నేను ఇక్కడ రైట్ క్లిక్లోకి వెళ్ళి లేదంటే రైట్ క్లిక్ మౌస్లో పనిచేయట్లేదు, పేజ్ ప్రాపర్టీస్లో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదన్నా మీకు ఇష్టం వచ్చిన కలర్ ఇచ్చి, టెక్స్ట్ కలర్ ఏదన్నా ఇచ్చారనుకోండి, లైక్ వైట్ ఇచ్చారనుకోండి, HTML ఇక్కడ HTMLలో ఫస్ట్ క్యాన్సిల్ చేసి మాడిఫైలో పేజ్ డాక్యుమెంట్లో అపీరెన్స్ HTML ద్వారా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు CSS ద్వారా బ్యాక్గ్రౌండ్ ఇచ్చే మెథడ్, HTML ఒక మెథడ్, ఈ రెండింటి ద్వారా ఇచ్చాను. ఇప్పుడు నేను అప్లై కొట్టి ఓకే కొడితే ఇప్పుడు కోడ్లోకి వెళ్ళారనుకోండి, చూడండి బీజీ కలర్, టెక్స్ట్ కలర్, ఇవి ఆల్రెడీ మనం HTML సిరీస్లో చూసాం. ఓకే, సో ఇదొక మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి అంటే సేవ్ అయిపోయింది. సెకండ్ మెథడ్ ఫైల్లోకి వెళ్ళి న్యూ. ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ వర్షన్ కావాలి. ఇప్పుడు నాకు HTML5 కావాలి. క్రియేట్ అంటే ఇప్పుడు మీరు ఈ కోడ్ని క్లిక్ చేస్తే ఇదిగోండి HTML5 అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదొక మెథడ్. ఓకే, సో సేవ్. ఇక్కడ మీకు HTML5 డాక్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ యొక్క ఫైల్స్ ప్యానల్లో నుండి ఈ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ
ఇక్కడ వచ్చి న్యూ డాక్, ఇక్కడ మీకు డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే డాక్ చూడండి ఇది XHTML డాక్ టైప్ తీసుకున్నది. ఇన్ కేస్ మీరు ఈ XHTML నుండి HTML5కి కన్వర్ట్ చేయాలి అంటే ఫైల్లో కన్వర్ట్ HTML5 ఆటోమేటిక్గా ఎంటైర్ డాక్యుమెంట్ HTML5 వర్షన్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఏ న్యూ డాక్యుమెంట్స్ ఇన్ డ్రీమ్వీవర్. టోటల్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? సో ఫైల్లో న్యూ, సెకండ్ F8 ఇక్కడ నుండి న్యూ, థర్డ్ మీ డాక్యుమెంట్లో మీరు రైట్ క్లిక్లో న్యూ ఫైల్ క్రియేట్ చేసి test.html, సో F2 HTML ఎస్ అని క్లిక్ చేసిన ఆటోమేటిక్గా డ్రీమ్వీవర్లో మీరు రీఫ్రెష్ కొడితే F5 రీఫ్రెష్ కొడితే ఇక్కడ ఈ టెస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ న్యూ డాక్యుమెంట్స్ ఇన్ డ్రీమ్వీవర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్.